పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. గతించిన దినాంతం కాపాడి నూతన వారంలోకి నడిపిదాం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా సంపూర్ణమైన పని పూర్తవలాగున కావలసిన ఆర్థిక వనరుల కొరకు అనుదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రభువైన దేవుడు అబ్రహాం గారు దర్శించి ఆ వృద్ధాప్య సమయంలో శారా గారు కుమారుడు కలుగుతుందంటే శారా గారు నవ్వుకున్నారంట. ఆ సమయంలో దేవుడు పలుకుతున్నాడు, అలా అంటున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియ కుమార్తె, నిజమే, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం అంటుంది, నువ్వు బలపరచబోతున్నావు, నీ బంధకాలు విడుదల పొందబోతున్నావు, నీకున్న అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు బయటకు రాబోతున్నావు అని దేవుని యొక్క వాగ్దానితో మాట్లాడినప్పుడు నీకు అనిపిస్తుందా ఇది జరుగుతుందా అసాధ్యమని? నిజమే, నాకైతే జరగదు, నీకైతే జరగదు. నీ శక్తి లేదా నా శక్తి, నీ బలము లేదా నా బలము, లేదా మనకున్న పరిస్థితి బట్టి ఏది జరగదు నా ప్రసంగమా. కానీ మనం నమ్మిన సర్వశక్తుడైన యేసుక్రీస్తు వలన సమస్తము జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రసంగమా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు సంపూర్ణ నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆనుకొని జీవిద్దాం. ప్రభు నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాడు, ఆయన నిజమే, నీకు అసాధ్యమైనది లేదు. ఈరోజు నీ కుమారునికి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గొప్ప కార్యం చేయండి, నీ గొప్ప మేలుతో నింపండి. ఎగవరకు నిరుత్సాహం తీసివేయండి, ఆధైర్యం తీసివేయండి. యేసునామమున నీ స్వస్థత వారికి దయచేసి మీరు ముట్టి బలపరచుకోమని, నీ ఆశీర్వాదంతో నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని విశ్వసించి ప్రార్థన చేయండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.